ఓం శాంతి 4/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, నిశ్చయ బుద్ధి కలవారై తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాటిస్తూ ఉండండి. ఆజ్ఞ అనుసారంగా నడవడం వలనే శ్రేష్టంగా అవుతారు. బాబా ఎలా చెబితే అలా ఆజ్ఞానుసారం నడిస్తే శ్రేష్టం అవుతాము. శ్రేష్టము కావడమే మన లక్ష్యం. కాబట్టి ఆజ్ఞానుసారం నడవాలి. ఆజ్ఞానుసారం నడవాలి అంటే నిశ్చయ బుద్ధి ఉండాలి. నమ్మకం పూర్తి ఉన్నప్పుడే నడవగలుగుతాం. అదే బాబా చెప్తూ ఉన్నారు. ప్రశ్న: ఏ పిల్లలను సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు? జవాబు: ఎవరైతే రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తారో, ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేస్తారు, అలాంటి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉండే పిల్లలను సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. వారిని చూసి ఇతరులు కూడా సహయోగులుగా అవుతారు. ఓం శాంతి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు శివబాబాను స్మృతి చెయ్యండి అని అందరికీ చెప్పాలి. వీరు శివబాబా అని మీకు తెలుసు. వారి మందిరాలకు, శివాలయాలకు కూడా వెళ్తారు. కానీ శివబాబా ఎవరో పిల్లలైనా మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. కనుక శివబాబా స్మృతిని అందరికీ ఇప్పించాలి. ఇక్కడ కూర్చొని ఉన్న కొందరి బుద్ధి యోగం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కనుక స్మృతిని ఇప్పించడం మీ కర్తవ్యం. సోదరి సోదరులారా, ఏ తండ్రి నుండి వారసత్వం లభిస్తుందో ఆ తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పండి. సోదరి సోదరులారా, అందరూ మీ సోదరి సోదరులు కనుక ఇలా చెబుతూ వారిని కూడా అప్రమత్తం చేయాలి. ఇప్పుడు మీరు సత్యమైన సోదరి సోదరులు. వారు కేవలం స్త్రీ పురుషులైన కారణంగా సోదరి సోదరుడు అనేస్తారు. ఉపన్యాసాలలో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటారు. వారు శారీరక సంబంధంతో సోదరి సోదరులు. ఇక్కడ ఆ మాట లేదు. మీ రచయిత అయిన తండ్రిని స్మృతి చెయ్యండి, వారి నుండి ఆస్తి లభిస్తుంది అని ఇక్కడ ఆత్మలకు తెలియజేయబడుతుంది. వ్యత్యాసం ఉంది కదా. సోదరి సోదరులు అనే మాట సాధారణమైనది ఇక్కడ ఆత్మలను ఉద్దేశించి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆత్మ, సోదరాత్మలే కనుక కరెక్ట్గా ఈ సంబోధన ఉంది. ఇక్కడ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని తండ్రి పిల్లలకు చెప్తున్నారు. ఆ శివబాబా ఆత్మిక తండ్రి, ప్రజాపిత బ్రహ్మ శారీరక తండ్రి కనుక బాప్ దాదా ఇరువురు చెప్తారు. పిల్లలారా, తండ్రిని స్మృతి చెయ్యండి. బుద్ధి యోగము మరెక్కడికి వెళ్ళరాదు. బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇలాగే జరుగుతుంది. కృష్ణుడి ముందు లేక ఏ దేవి దేవతల ముందైనా కూర్చొని మాల తిప్పుతూ ఉంటారు. బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. దేవతలు ఎవరు? వారికి రాజ్యం ఎలా లభించిందో, ఎప్పుడు లభించిందో ఎవ్వరికీ తెలియదు. గురు నానక్ సిక్కు మతాన్ని స్థాపన చేశారు అని సిక్కులకు తెలుసు. తర్వాత వారి గురు పౌత్రులు కొనసాగుతూ వస్తారు. వారు పునర్జన్మలలోకి వస్తూ ఉంటారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. సదా గురునానక్నే స్మృతి చెయ్యరు. ఒకవేళ గురునానక్ను కానీ, బుద్ధుణ్ణి కానీ, లేక ఏ ధర్మస్థాపకుని కానీ స్మృతి చేస్తున్నా వారు ఇప్పుడు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. భక్తులు చెప్తారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని. శబ్దానికి అతీతంగా వెళ్ళిపోయారు అని అంటారు. లేక కృష్ణుడు హాజరుగా అంతటా ఉన్నారు, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అంటారు. అలాగే ఎక్కడ చూసినా రాధనే రాధ అని కూడా రాధ భక్తులు అంటారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భారత్ వాసులైన మీరు దేవతలుగా ఉండేవారు. మీ ముఖము మనుషుల వలె, లక్షణాలు దేవతల వలె ఉండేవి. దేవతల చిత్రాలైతే ఉన్నాయి కదా. చిత్రాలు లేకుంటే ఇది కూడా అర్థం చేసుకునేవారు కాదు. రాధాకృష్ణులతో లక్ష్మీనారాయణలకున్న సంబంధం ఏమిటో తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. నిరాకార తండ్రి మాకు అర్థం చేయిస్తున్నారు అని మీరు ఎవరికైనా తెలియజేయవచ్చు. వాస్తవానికి అందరూ నిరాకారులే. ఆత్మ నిరాకారమి సాకారం ద్వారా మాట్లాడుతుంది. శరీరం ద్వారా నిరాకారం మాట్లాడలేదు, ఆత్మ మాట్లాడలేదు.
మా బాబాయే మీ బాబా కూడా అని మీరు అర్థం చేయించండి. శివబాబా జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు. వారు బేహద్దు తండ్రి అని మీరు అర్థం చేయించగలరు. మరి తండ్రికి కూడా శరీరం కావాలి కదా. నేను ఈ బ్రహ్మ తనువులో వస్తాను, అప్పుడు ఈ బ్రాహ్మణ ధర్మం స్థాపన అవుతుంది అని స్వయం తండ్రి చెప్తున్నారు. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణుల రచన జరుగుతుంది కనుక తండ్రి బ్రాహ్మణ పిల్లలకి అర్థం చేయిస్తారు. వేరెవ్వరికి అర్థం చేయించరు, పిల్లలకే తెలియజేస్తారు. నేను శివబాబా సంతానాన్ని కనుక నేనే భగవంతుడను అని అనుకోరాదు. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఎప్పుడు పిల్లలు పెద్దవారై తండ్రిగా అవుతారో అనగా పిల్లలకు జన్మనిస్తారు, అప్పుడు వారిని తండ్రి అని అంటారు. ఈ తండ్రికి అనేక మంది పిల్లలు ఉన్నారు కదా. నిశ్చయ బుద్ధి కల పిల్లలకే అర్థమవుతుంది, అర్థం చేయిస్తారు కూడా. నిశ్చయ బుద్ధి గల పిల్లలు తండ్రి ఆజ్ఞపై నడుస్తారు. ఎందుకంటే శ్రీమతము ద్వారానే శ్రేష్టంగా తయారవ్వగలము అనే నిశ్చయం ఉంటుంది. ఇప్పుడు మనము ఆ దేవతల వలె అవుతున్నాము అని మీకు తెలుసు. అనేక జన్మలుగా మనము దేవతల మహిమను గానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు తండ్రి ఇచ్చే శ్రీమతాన్ని అనుసరించి ఆ దేవతలుగా తయారు కావాలి. రాజ్యం స్థాపన అవుతుంది. అందరూ పూర్తిగా శ్రీమతమును అనుసరించరు, నెంబర్ వారుగా నడుస్తారు. ఎందుకంటే చాలా పెద్ద రాజ్యం ఉంటుంది. రాజ్యంలో ప్రజలు, నౌకర్లు, చాకర్లు, చండాలురు మొదలైన వారందరూ అవసరం. వీరు చండాలుర పరివారంలోకి వెళ్తారు అని. అలాంటి నడవడికలు ఇక్కడ కలవారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. చండాలురు ఒక్కరే ఉండరు కదా, వారికి కుటుంబం కూడా ఉంటుంది. చండాలుర యూనియన్ కూడా ఉంటుంది. అందరూ పరస్పరం కలుస్తూ ఉంటారు. ఇక్కడైతే స్ట్రైకు మొదలైనవి చేసినప్పుడు అన్ని పనులు వదిలేస్తారు. సత్యుగంలో అయితే ఇలాంటి విషయాలు ఉండవు. మీ వద్ద ఒక చిత్రం కూడా ఉంది. అది చూపించి మీరేం కావాలనుకుంటున్నారు, బ్యారిస్టర్ అవుతారా, దేవతగా అవుతారా అని మీరు ప్రశ్నిస్తారు. మీ పూర్తి రాజధాని స్థాపన అవుతూ ఉంది. తక్కువేమీ కాదు. బేహద్దు తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. మేం భవిష్యత్తు కొరకు పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుతాము అని బుద్ధిలో కూర్చోవాలి. శ్రీమతమును అనుసరించి మనము శ్రేష్టాతి శ్రేష్టమైన రాజ్య పదవిని పొందుతాం. ఇతరులను ఎప్పుడు మీ సమానంగా తయారు చేస్తారో అప్పుడు మిమ్మల్ని ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. ఎవరి ఏ విషయము దాగి ఉండలేదు, పోను పోను అంతా తెలిసిపోతుంది. దీనిని జ్ఞాన ప్రకాశమని అంటారు. ప్రకాశం లభిస్తూ ఉంటుంది, మనుషులకి ఏమీ తెలియదు. లోపల బాంబులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఏ వస్తువును అలాగే ఉంచుకునేందుకు తయారు చెయ్యరు. మొట్టమొదట ఖడ్గాలతో యుద్ధం నడిచేది, బాణాలతో నడిచేది, తర్వాత తుపాకులు తయారు చేశారు. అలాగే ఉంచుకునుట కాదు, ఉపయోగించేందుకు తయారు చేశారు. వాటి ద్వారా మృత్యువు సంభవిస్తుంది అని అందరికీ తెలుసు. ట్రైల్ చేసి చూశారు కదా, ప్రయత్నం చేసి చూశారు. హిరోషిమాలో ఒక్క బాంబు ద్వారా ఎంతమంది చనిపోయారో, దాని తర్వాత ఎంత ఉన్నతిని చేశారో అణుబాంబులు తయారు చేయడంలో చూడండి. ఎన్ని ఇళ్లను మళ్ళీ నిర్మించాల్సి వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్స్లో పడి ఉండే విధంగా వినాశనం జరగదు. హాస్పిటల్స్ మొదలైనవి అంతిమంలో ఉండవు. ఎందుకంటే భూకంపాలు మొదలైనవన్నీ ఒకేసారిగా వస్తాయి. ప్రాకృతిక ఆపదలను ఎవ్వరూ ఆపలేరు. ఇదంతా ఈశ్వరుడి చేతిలో ఉంది అని కూడా అంటారు. వినాశనం జరగాల్సిందేనని, కరువులు వస్తాయి అని, నీరు లభించదు అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు. ఏది క్రొత్త విషయం కాదు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. కల్పం గురించిన జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. క్రీస్తుకు 3000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది అని అంటారు. కానీ శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు. ఎవరికీ దానిపై గమనం ఉండదు. అలా ఉంటే విని మళ్ళీ తమ కార్య వ్యవహారాలలో లగ్నం అవుతారు. కనుక ఇప్పుడు తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు త్వరగా పురుషార్థం చేయండి. స్మృతిలో ఉంటే మలినము తొలగుతూ ఉంటుంది.
మీరిక్కడే సతో ప్రధానంగా కావాలి. లేకుంటే శిక్షలు అనుభవించి మళ్ళీ తమ తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు. భగవంతుడి శ్రీమతం లభిస్తోంది. శ్రీకృష్ణుడైతే రాకుమారుడు. అతడు ఎవరికైనా ఏ మతాన్ని ఇస్తాడు? ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు. వారికి శివబాబాను స్మృతి చెయ్యండి అని ప్రేమతో అర్థం చేయించాలి. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని శివబాబా స్వయంగా చెప్తున్నారు. వారు కళ్యాణకారి. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. మీరు భారతదేశ నావను తీరానికి చేర్చేవారు. సత్యనారాయణ కథ కూడా భారతదేశంతోనే సంబంధం ఉంది. ఇతర ధర్మాల వారు ఎవ్వరూ సత్యనారాయణ కథను వినరు. ఎవరు నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారై ఉంటారో వారే అమర కథను వింటారు. అమరలోకంలో దేవీ దేవతలుంటే తప్పకుండా అమరలోకంలో అమర కథ ద్వారా ఈ పదవిని పొంది ఉంటారు. ఒక్కొక్కరి విషయం స్మృతి చేసేందుకు యోగ్యమైనది. ఒక్క విషయమైనా బుద్ధిలో బాగా కూర్చుంటే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. తండ్రిని స్మృతి చెయ్యాలి. 1. 2 స్వదర్శన చక్రాన్ని గమనం ఉంచుకోవాలి. శివబాబా జతలో ఇప్పుడు పాత్రను అభినయిస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ వాపస్ వెళ్ళాలి. సత్యమేమిటో అసత్యమేమిటో తండ్రియే అర్థం చేయిస్తారు. సత్యము ఒక్కటే, మిగిలినవన్నీ అసత్యం. లంకలో రావణుడు ఉండేవాడు అని అంటారు. ఇది ఒక్కరి విషయమేనా? సత్య త్రేతాయుగాలలో ఇలాంటి విషయాలు ఉండవు. ఈ పూర్తి మనుషుల ప్రపంచమంతా లంకయే. ఇది రావణ రాజ్యం. సీతలందరూ ఒక్క రాముణ్ణి స్మృతి చేస్తారు. ఆత్మలంతా లేక భక్తులందరూ ప్రేయస్సులు ప్రియతముడైన ఒక్క భగవంతుడిని స్మృతి చేస్తారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. సన్యాసులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. అందరూ దుఃఖంలో ఉన్నారు, శోక వాటికలో ఉన్నారు. కలియుగం శోక వాటిక, సత్యుగం అశోక వాటిక. ఇక్కడ అడుగడుగులో దుఃఖం ఉంది. బాబా మిమ్ములను శోకం లేని స్వర్గంలోకి తీసుకెళ్తారు. ఇక్కడైతే మనుషులు ఎంతో రోధిస్తారు. ఎవరైనా మరణించినట్లయితే పిచ్చి వారిలాగా అవుతారు. స్వర్గంలో ఈ విషయాలు ఏవీ ఉండవు. స్త్రీ విధవ అయ్యేందుకు అక్కడ అకాల మృత్యు ఎప్పుడూ సంభవించదు. అక్కడ సమయానుసారం ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక పురుష లేక స్త్రీ శరీరాలను ఆత్మ తీసుకుంటుంది. ఇది ముందే సాక్షాత్కారం కూడా అవుతుంది, ఎక్కడ జన్మ తీసుకుంటాము అని. ఎవరెవరు ఏమేం అవుతారు, ఏ పదవులు పొందుతారు స్వర్గంలో అనేది చివరిలో అంతా తెలుస్తుంది. మేమింత సమయము శ్రమ చేయలేదు అని ఆ సమయంలో చెప్తారు, ఏడుస్తారు. కానీ ఆ సమయంలో అనుకోవడం వలన ఏమవుతుంది? సమయమేమో గడిచిపోయింది కదా. కనుక బాబా చెప్తారు, పిల్లలారా శ్రమ చేయండి. సర్వీస్లో సత్యమైన కుడి భుజాలుగా ఉంటే రాజ్యంలోకి వచ్చేస్తారు. సర్వీస్లో తత్పరులవ్వండి. కుటుంబాలే ఎలా సర్వీస్లో తత్పరమయ్యాయో ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. ఈ కుటుంబం వారంతా ఈశ్వరీయ సేవలో తత్పరులయ్యారు అనగా అలాంటి ఏదో మంచి పని చేసి ఉంటారు, అందుకే ఇంత బాగున్నారు అని కూడా అనుకుంటూ ఉంటారు. తల్లి తండ్రి పిల్లలు అందరూ ఉండడం మంచిదే కదా. సర్వీస్ కొరకు తిరుగుతూ ఉంటారు. మనుష్యులాత్మలు సంతుష్టమయ్యే విధంగా వారికి ఎలా మార్గం చూపాలి అని పిల్లలైన మీకు చాలా ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి. ఎందరికీ మార్గాన్ని చూపిస్తారో అంతమంది ప్రజలను తయారు చేసుకుంటారు. బీజాన్ని నాటారు కదా, జ్ఞాన బీజం ఇచ్చారు. జన్మతోనే ఎవ్వరూ రాజులుగా అవ్వరు. మొదట ప్రజలుగా అయ్యేందుకు అధికారులుగా అవుతారు. తర్వాత పురుషార్థం చేస్తూ చేస్తూ ఎంతో ఉన్నతంగా అవుతారు. మిమ్మలను సర్వీస్లో చూసి ఇతరులకు మేం కూడా ఇలా ఎందుకు పురుషార్థం చెయ్యరాదు అనే ఉమంగుత్సాహాలు కలుగుతాయి. లేకుంటే కల్పకల్పం ఇలాంటి పరిస్థితే ఉంటుంది. చాలామంది వస్తారు, పశ్చాత్తాపపడతారు. ఆ సమయంలో మనుషులు అనుభవించే దుఃఖం వారి మొత్తము జీవిత కాలంలో ఎప్పుడూ అనుభవించి ఉండరు. అంత దుఃఖాన్ని అనుభవిస్తారు. శ్రీమత అనుసారము నడవని కారణంగా
చివరిలో ఎలాంటి దుఃఖాన్ని చూస్తారు అంటే వర్ణింపనలవి కాదు. ఎందుకంటే అనేక వికర్మలు చేశారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. ఇతరులకు కూడా దారి చూపించండి. వీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ఎలాగైతే క్రిస్టియన్ ధర్మం వారు, ఇస్లాం ధర్మం వారు ఉన్నారు, ఇది కూడా అలాగే. ఇది అన్నిటికంటే పవిత్రమైనది. ఇలాంటి ధర్మం మరేది ఉండదు. అర్ధకల్పం మీరు పవిత్రంగా ఉంటారు. స్వర్గము నరకము మహిమ చేయబడి ఉన్నాయి. స్వర్గమని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. బాబా భారతదేశంలోని వచ్చి పిల్లలను మేల్కొల్పుతారు. ఇది 5000 సంవత్సరాల విషయం. ఎవరైతే స్వర్గవాసులుగా ఉండేవారో వారే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. బాబా వచ్చి మళ్ళీ పావన స్వర్గవాసులుగా తయారు చేస్తారు. ఒక్క ప్రియతముడు వచ్చి ప్రేయసులందరినీ తమ అశోక వాటికలోకి తీసుకెళ్తారు కనుక మొట్టమొదట బాబాను స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. లేకుంటే ఇక్కడ కూర్చున్నప్పటికీ బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. బ్రహ్మబాబా అన్నింటిలో అనుభవి కదా. అన్నిటికంటే మంచి వ్యాపారం వజ్రాల వ్యాపారం. అందులో సత్యమైన దానిని నకిలీ దానిని గుర్తించడం చాలా కష్టం. ఇక్కడ కూడా సత్యము దాగి ఉంది, అసత్యము నడుస్తూ ఉంటుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మనమంతా డ్రామాలోని పాత్రధారులము. దీని నుండి ఎవ్వరూ బయటపడలేరు. ఎవ్వరూ మోక్షాన్ని అంటే తండ్రిలో ఐక్యం కాలేరు. వివేకంతో పని చేయాల్సి ఉంటుంది. పాత్రలు చేస్తూనే ఉంటారు. మళ్ళీ కల్పం తర్వాత అదే పాత్ర రిపీట్ అవుతుంది. మనుష్యులు ఎలా మరణిస్తారో, వినాశనం ఎలా జరుగుతుందో మీరు చూస్తారు. ఆత్మలందరూ నిర్వాణధామంలోకి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. సర్వీస్లో తత్పరులై ఉండడం వలన అనేక మందికి కళ్యాణం మంచి జరుగుతుంది. పూర్తి పరివారమంతా, కుటుంబంలోని వారంతా ఈ జ్ఞానంలోకి వచ్చినట్లయితే చాలా గొప్ప అద్భుతం జరుగుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అంతిమ సమయంలోనే బాధాకరమైన భయంకరమైన దృశ్యాల నుండి లేక దుఃఖాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఇప్పటి నుండే బాబా శ్రీమతాన్ని అనుసరించాలి. శ్రీమతమును అనుసరించి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. సెకండ్ పాయింట్, సర్వీస్లో బాబాకు కుడి భుజాలుగా అవ్వాలి. ఆత్మలకు సంతోషం కలిగించే మార్గాన్ని చూపించాలి. సర్వుల కళ్యాణం చేయాలి. వరదానము, స్వంత సంకల్పాల చిక్కు నుండి లేక శిక్షల నుండి కూడా అతీతంగా ఉండే పాస్ విత్ ఆనర్ భవ. పాస్ విత్ ఆనర్ అనగా మనస్సులో కూడా సంకల్పాల ద్వారా శిక్ష అనుభవించరాదు. ధర్మరాజు శిక్షల విషయమైతే తర్వాత వెనుకుంటుంది. కానీ స్వంత సంకల్పాల చిక్కు నుండి అనగా శిక్షల నుండి అతీతంగా ఉండడం. మనస్సు చాలా బేజారవుతుంది, బాధపడుతుంది అంటారు కదా. ఆ శిక్షల నుండి అతీతంగా ఉండడం పాస్ విత్ ఆనర్గా, గౌరవప్రదంగా పాస్ అయ్యేవారి గుర్తు అది. మాటలు, కర్మ, సంబంధాల, సంపర్కాల విషయాలైతే స్థూలమైనవి. కానీ సూక్ష్మమైన సంకల్పాలలో కూడా చిక్కు ఉత్పన్నమవ్వరాదు. ఇటువంటి ప్రతిజ్ఞ చేయండి. మనసులో కూడా వ్యర్థాన్ని కూడా రానివ్వను. అప్పుడే పాస్ విత్ ఆనర్గా, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతారు. స్లోగన్, జ్ఞానమనే నెయ్యి మరియు యోగం అనే వత్తి బాగుంటే, ఈ రెండు ఉంటే జ్ఞానము యోగం బాగా, సంతోషం అనే దీపం సదా వెలుగుతూ ఉంటుంది. సదా సంతోషంగా ఉండాలి అంటే జ్ఞానము యోగము ఈ రెండు తప్పనిసరి అంటున్నారు బాబా.
అవ్యక్త సూచన సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ప్రపంచంలోని ఏ విధమైన హల్చల్ ఆందోళన అయినా అచల్ అడోల్ స్థితిలో విఘ్నం వేయరాదు. ఆ ఆందోళనలు మీ స్థితిని చెడిపేయరాదు. ఇటువంటి విఘ్న వినాశకుడిగా అచల్ అడోల్గా అయ్యి ప్రతి విఘ్నాన్ని ఇది విఘ్నం కాదు, ఇది ఒక ఆట అని భావించి దాటుకోండి. పర్వతము ఆవగింజ సమానంగా అనుభవం కావాలి. ఎందుకంటే ఇవన్నీ రావాల్సిందే, జరగాల్సిందే అనే నాలెడ్జ్ ఆత్మలకు ముందే తెలుసు కనుక వచ్చినా ఏం చేయలేవు. మనం ఆత్మ, బాబా స్మృతి ఉంది, బాబా సహాయం చేస్తారు. నేను ఆత్మ, నాకు నేను సహాయము చేసుకోగలను, విఘ్నాలకు వశము కాను. ఈ విధమైన నాలెడ్జ్ ద్వారా మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా హల్చల్ కాకూడదు అంటున్నారు బాబా. ఓం శాంతి.